హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గుళ్ళోకి వెళ్ళి భగవంతుని ప్రార్థించాడు. స్వామి, నాకు నెల రోజుల్లో 10 లక్షల లాటరీ టికెట్ తగలాలని. నెల రోజులు గడిచిపోయాయి, కానీ తగలలే. మళ్ళీ వెళ్ళాడు. స్వామి, నాకు ఈసారి 10 రోజుల్లో 10 లక్షలు తగలాల్సిందే, లేకుంటే నేను ఊరుకోను అన్నాడు. 10 రోజులు గడిచిపోయాయి, కానీ తగలలే. మళ్ళీ వెళ్ళాడు. స్వామి, నేను చివరిసారిగా చెప్తున్నాను, ఈసారి 2 రోజుల్లో నాకు లాటరీ టికెట్ తగలాల్సిందే 10 లక్షలు, లేదంటే నీ కళ్ళ ముందే ఈ స్తంభానికి తల బద్దలు కొట్టుకొని చస్తారన్నాడు. దానికి భగవంతుడు వీడిలో మొండిఘటం ఉన్నట్టున్నాడే అనుకుని ప్రత్యక్షమై, ఒరే పిచ్చి సన్నాసి, ముందుగా లాటరీ టికెట్ కొనిచ్చావరా అన్నాడు. ఇలా ఉంటాయండి కొంతమంది పనులు. అంటే మనం ఏమీ చేయం, మనకు చాలా కోరికలు ఉంటాయి, ఇది కావాలి అది కావాలి, అలా ఉండాలి ఇలా ఉండాలని, కానీ మనం ఏం ప్రయత్నం చేయం. ఏది చేయకుండా ఏది ఊరికే రాదు కదా. మనకు కొన్ని ప్రణాళికలు ఉండాలి, కొన్ని ప్లాన్స్ ఉండాలి, ఆ ప్లాన్ని మనం అమల్లో పెట్టాలి. అప్పుడే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం, అంతే కదా. కానీ మనం ఏమి చేయం. అందుకే అంటాడు మహాకవి శ్రీశ్రీ, ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి అని. అంతే కదా. మరి దానికి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఆల్ ద బెస్ట్.